జగన్ మంచోడు కాబట్టి మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజు కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. జగన్ చెడ్డోడు అయినంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ గారిని మా తాత గారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. రాజారెడ్డి పెద్ద శాంతి దూత, ఆయన కంటే మించినోడు రాజశేఖర రెడ్డి పెద్ద శాంతి దూత, వాళ్ళిద్దరిని మించినోడు ఈయన గౌతమ్ బుద్ధుడు. వాళ్ళు చెప్తా అంటే ఏది నోటికొచ్చేది చెప్తా అంటే అంతా వినాలా. 96 ఎన్నికలు 95 ఎన్నికల్లో ఓడిపోవడము, 96 ఎన్నికల్లో వాళ్ళ ఎడకు చుట్టుకునేది ఓటమి అనేది. అటువంటి పరిస్థితుల్లో నేను పులివెందుల్లో కాపురం ఉంటూ పులివెందుల్లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసేవాని. ఎక్కువ మందిని ప్రభావిత పరుస్తున్నాను, ప్రధానమైన చోదక శక్తిని నేనే అని చెప్పి నన్ను తుదముట్టించాలా అని చెప్పి రాయారెడ్డి ఇంటి దగ్గరుండి పంపాడు. నా పైన జరిగిన అటెంప్ట్ లో 26 దెబ్బలు తగిలాయి. నాకు ముక్కుకు తగిలింది, ఇవన్నీ తగిలింది. దారుణంగా నన్ను వధించాలని చేతులు అంతా తల శిక్షణారహితంగా నరికారు. అత్యంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో నన్ను హాస్పిటల్ కి తీసుకుపోతే నేను ప్రజల ఆశీర్వాదమో నా భార్య మాంగళ్య బలం గట్టిదనం వల్లనో నేను బతికి బట్టగట్టాను.